నమస్కారం HDV న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన అంగన్వాడీ సంఘ నేతలు ఉద్యమ బాట పట్టిన మధ్యాహ్న పథక కార్మికులు ప్రభుత్వం తమకు ఇచ్చే హామీని అమలు చేయాలని కార్మికుల డిమాండ్ 11వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కార్మికుల సమ్మె తమకు నెలసరి వేతనం 26,000 ఇవ్వాలని మున్సిపల్ కార్మికుల డిమాండ్ చంద్రబాబుకు తాను వెన్నుపోటు పొడవలేదని వ్యాఖ్యలు చేసిన ఎంపీ కేశినేని నాని అలా చేసి ఉంటే తాను ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాడినని స్పష్టీకరణ ఇక డీటెయిల్స్ చూస్తే ఏ పేదవాడు సంక్షేమ పథకాలు అందకుండా ఉండకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యమని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోలేకపోవడం, బ్యాంకు ఖాతా వివరాలు సరిగా లేకపోవడం తదితర కారణాల వల్ల మిగిలిపోయిన వారికి నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమాన్ని లబ్ధి మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్లు కింది స్థాయిలో సచివాలయం వరకు ప్రతి ఒక్కరికి ఇదొక పెద్ద సంతృప్తినిచ్చే కార్యక్రమం అని సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకుని 1 మంత్ లోపల ఆ పథకం అయిపోయిన ఆ స్కీమ్ అయిపోయిన 1 మంత్ లోపల వాళ్ళకు మళ్ళా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ని వెరిఫై చేయించి వితిన్ 6 months 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది మనందరికీ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ని ఒకవైపున ఇస్తూ మనందరికీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీనివల్ల జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇందులో భాగంగా ఈరోజు ఈ పథకము ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఖచ్చితంగా క్రమం తప్పకుండా జూన్ జూలైలో ఒకసారి మళ్ళీ డిసెంబర్ జనవరి మధ్యాహ్న పథక కార్మికులను అణిచివేయటానికి జగన్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న పథక కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథక కార్మికులకు ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే 10,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని తెలిపారు. ఈ రాష్ట్రంలో 88,000 మంది మధ్యాహ్న పథక కార్మికులు పనిచేస్తున్నారని, తమతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జ్ 25 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. వంట గ్యాస్ ను కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. రమాదేవి, ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CITU అనుబంధం. ఈరోజు రాష్ట్ర ధర్నా కార్యక్రమం విజయవాడలో జరుగుతుంది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్ర సందర్భంగా మధ్యాహ్న భోజన పథక కార్మికులకి 10,000 రూపాయలు వేతనం ఇస్తాననేసి హామీ ఇచ్చాడు. ఆ హామీని అమలు చేయాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. దఫాలుగా అనేక సార్లు అధికారులకు మెమోరాండాలు ఇచ్చాము. అనేక సమస్యలు ఈరోజు మధ్యాహ్న భోజన పథక కార్మికులు 88,000 మంది మన రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వీళ్ళతోని వెట్టి చాకిరీ చేయిస్తుంది. వెట్టి చాకిరీ కాదు, కనీస వేతనం అమలు చేయాలి అని చెప్పేసి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి, అంతేకాదు ఈరోజు పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలు ₹5.88 ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఇస్తున్నారు. హై స్కూల్ విద్యార్థులకి ₹8.57 ఇస్తున్నారు. మరి ధరలేమో మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కనీసం ₹20 మెనూ ఛార్జీ ఇవ్వాలి అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు గ్యాస్ ఈరోజు వర్కర్ల మీద భారం పడుతుంది. ₹1,000 1,500 పెట్టి గ్యాస్ కొనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి గ్యాస్
ప్రభుత్వమే సరఫరా చేయాలనేసి ఈరోజు వంట షెడ్లు లేనటువంటి పరిస్థితి, కనీసం మంచినీటి సౌకర్యం కూడా పాఠశాలలో లేనటువంటి పరిస్థితి ఉంది. 5,000 పాఠశాల అంగన్వాడీల వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు, రాష్ట్రంలోని జిల్లాల్లోని అన్ని కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేపడతామని సిఐటియు అనుబంధ సంఘాల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఉపాధ్యక్షురాలు సుప్రజ తెలిపారు. గత 24 రోజులుగా నిర్దిష్టమైన డిమాండ్లతో అంగన్వాడీల సమ్మె జరుగుతున్న విషయం విదితమే. నేడు 25వ రోజు కూడా అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఉపాధ్యక్షురాలు సుప్రజ మాట్లాడుతూ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ తో జరిగిన చర్చలు కానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన చర్చల్లో కానీ అంగన్వాడీల వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలుకు సంబంధించి నిర్దిష్టమైన హామీ ఏమీ ఇవ్వలేదని తెలిపారు. ఇప్పటికే సర్వీస్లో ఉన్న అంగన్వాడీలు వందలాది మంది చనిపోయినా కనీసం బీమా అమలు చేయలేదని విమర్శించారు. అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు కావటం లేదన్నారు. లబ్ధిదారులకు న్యాయమైన సరుకులు, ఫేస్ యాప్ రద్దు తదితర అంశాల్లో ఎటువంటి స్పష్టత లేదన్నారు. ఈ నేపథ్యంలో సమ్మె కొనసాగించాలని నిర్ణయించుకుంటున్నామని తెలిపారు. 5th day of the strike of the Anganwadi workers and helpers in Andhra Pradesh, and the government is adamant on their stand that they are not heeding to any of the demands of the genuine demands of the Anganwadi workers and helpers. We can see that even during the COVID, the basic services with the people kept the people alive. That is the health services and the food nutrition services. That was totally done by the Anganwadi workers and ASHA workers of this country. But either the BJP-led central government or most of these government, state governments, including the Andhra Pradesh government, was not ready to see the service conditions of the Anganwadi workers and helpers. In addition to that, every time they 25వ రోజు చేరిని రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా ఉంది. మేము ఈ రోజు నుండి డే అండ్ నైట్ 24 గంటల సేపు రిలే దీక్షలు ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంగన్వాడీలది న్యాయమైన పోరాటం ఈరోజు ఆకలి మంటల పోరాటం కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం స్పందించిన కారణంగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం క్రిస్మస్ టెంట్లోనే జరిగింది. జనవరి 1 టెంట్లోనే చేసుకున్నాం. రేపు సంక్రాంతి రోజు కూడా కనీసం టెంట్లోనే జరుపుకోనికుండా ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలకు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి, మినిమం జీవాన్ని వెంటనే విడుదల చేయాలి. మిగిలిన 25 రోజులకు చేరినటువంటి మరి అంగన్వాడీ కార్మికుల సమ్మెను నేటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లం రాలేదు. 48 సంవత్సరాల నుండి అతి తక్కువ గౌరవ వేతనంతో పనిచేసిన వాళ్ళు ఎవరంటే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు గమనంలో ఉంచుకోవాలి. ఈ రోజుకైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెట్టు దిగొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కా చెల్లెమ్మలందరినీ కూడా ఆదరిస్తారని మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. తక్షణమే మరి కనీస వేతనాలు చెల్లించాలి. అంత తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటికి 11వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారానికి 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా న్యాయమైన కోరికలను తీర్చాలని మున్సిపల్ కార్మికులు పొర్లుదండాలు పెట్టారు. మున్సిపల్ పంచాయతీలకు చెందిన 11 విభాగాల ఉద్యోగులు ఈ సమ్మెలో కొనసాగుతున్నట్లు ఈ రోజు లెనిన్ సెంటర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఎం నేత దొనెపూడి కాశీనాథ్ వెల్లడించారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవంటూ పేర్కొన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులను అడుగడుగునా ఇబ్బందులు పెడుతూ వారి సమ్మెను భగ్నం చేయాలని చూస్తున్న ప్రభుత్వానికి రేపటి నుంచి సరైన గుణపాఠం నేర్పుతామంటూ స్పష్టం చేశారు. వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరింది. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి, ఈ సమ్మెను బలహీనపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మొత్తాన్ని కూడా ప్రయోగిస్తూ ఉంది. పోటీ కార్మికుల రంగంలోకి దించింది. పోటీ కార్మికులే కాదు, క్లాప్ అని చెప్పనేటువంటి పేరుతో ఉన్నటువంటి మధ్యప్రదేశ్కి చెందినటువంటి స్వయంభూ ట్రాన్స్పోర్ట్ వాళ్ళని ఆసరా చేసుకొని వాళ్ళని అధీనంలో ఉంచుకొని ఆ క్లాప్ ఆటోలతో పారిశుద్ధ్యం జరిగిందని చెప్పనని తెప్పించుకునేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి ఫినామినా. ఆ క్లాప్ ఆటో డ్రైవర్లకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు 18,500 జీతం కావాలని చెప్పి సమ్మెలోకి వచ్చినటువంటి ఈ కార్మికులందరికీ, కార్మికురాళ్ళందరికీ
సపోర్ట్గా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. లేదా రేపటి నుండి మీకు కూడా చరమాంకమే, మీకు కూడా చర్మగీతమే. క్రాప్ ఆటో కాంట్రాక్టర్ని మేము చెప్తా ఉన్నాం, నీ బండి రోడ్డు మీదకి వస్తే నీ బండి సంగతి నీ సంగతి తేలుస్తామని చెప్పలేటువంటిది, నీ డ్రైవర్ సంగతి కూడా తేలుస్తామని చెప్పలేటువంటిది మేము చెప్పదలిచాం. అంతేకాదు టిప్పర్లు ఈ అన్నిటికీ పెట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి దోచిపెట్టేటువంటి దానికి ఈ మైలవరంలో 77.5 లక్షలతో మైలవరంలో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మైలవరం పట్టణంలో 77.5 లక్షల మార్కెటింగ్ శాఖ నిధులతో నిర్మించ తలపెట్టిన రైతు బజార్ భవన సముదాయ నిర్మాణానికి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతు బజార్ పరిసర ప్రాంతాలను భవన నిర్మాణ సముదాయ ప్లాన్లను పరిశీలించారు. మైలవరం పట్టణ ప్రజల బహిరంగ ప్రయోజనాల కోసం ఇటు రైతులకు అటు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా రైతు బజార్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. రైతు బజార్ల వల్ల రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు లభిస్తుందని పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తమ అధినేత చంద్రబాబును తాను వెన్నుపోటు పొడవలేదని, పొడిస్తే ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాడినని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఎంపీ కేశినేని నానిని టీడీపీ అధినేత చంద్రబాబు పక్కన పెట్టేయటం విజయవాడ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. తమ అధినేత ఆదేశాలను శిరసా వహిస్తానని ఫేస్బుక్ ద్వారా ఆయన తెలిపారు. అయితే మీడియాతో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనని వద్దని చంద్రబాబే అనుకున్నారని తాను అనుకోలేదని ఆయన అన్నారు. తన మీద, విజయవాడ ప్రజల మీద తనకు నమ్మకం ఉందని, తానేం చేయాలో కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానని తాను ఇంతకు ముందే చెప్పానని అన్నారు. ఢిల్లీకి వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే మరొక ఫ్లైట్ చూసుకోవాలని, ఏ ఫ్లైట్ లేకపోతే ప్రైవేట్ జెట్లో వెళ్లాలి కదా అంటూ పార్టీ మార్పు గురించి సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు నన్ను 10 ఏళ్ళ నుంచి 12 గమనిస్తున్నారు. నేను ఇవాళ మాట్లాడి 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత, 2 నెలల తర్వాత కరెక్ట్ మాట్లాడారని అనుకుంటారు ఎప్పుడైనా మనసులో. 90% అదే జరుగుతుంది. మీరు ఎప్పుడైనా చెప్పండి, మీ మనసాక్షితో చెప్పండి. నాకు అందుకే నేను మాట్లాడనని చెప్పాను. అదే పాటిస్తానని చెప్పాను. జనరల్గా దాన్ని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటారు. అంటే రెండో క్వశ్చన్ అడగడం లేకుండా పెట్టేది. దాంట్లో ఏం పెట్టాను? అధినేత ఆజ్ఞలను తప్పకుండా చెప్తాను పెట్టాను. అంటే అర్థం ఏంటి? మీరు అర్థం చేసుకోవాలి. నాకు మాట్లాడడానికి ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ పోస్ట్, సోషల్ మీడియా పోస్ట్. దానికి క్వశ్చన్ లేదు. బాస్ ఏం చెప్తే బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి సోంపేట వాస్తవ్యులు వెండి త్రిశూలం కానుకగా అందజేశారు. జగజ్జనని లోకమాత శ్రీ ఇంద్రకీలాద్రి అమ్మవారికి శుక్రవారం నాడు శ్రీకాకుళం జిల్లా సోంపేట వాస్తవ్యులు మూలగడ విజయలక్ష్మి చిట్టబ్బాయి కుటుంబ సభ్యులు వెండి త్రిశూలము కానుకగా ఇచ్చారు. ముందుగా వీరు దేవస్థాన కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావును కలిసి 1 కేజీ బరువు గల వెండి త్రిశూలం అందజేశారు. సినీ నటి పడాల కళ్యాణి దాతలతో పాటు అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. అనంతరం ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి దర్శనం కల్పించి వేద ఆశీర్వచనం ప్రసాదాన్ని అందజేశారు. కనిగిరిలో పెద్ద బహిరంగ సభలో ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పూరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా జనవరి 7వ తేదీన తిరువూరులో రా కదలిరా పేరుతో జరగనున్న భారీ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కనిగిరిలో పెద్ద బహిరంగ సభతో ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి జనవరి 18వ తేదీన గుడివాడలో ప్రతిష్టాత్మకంగా జరగబోతోందని దేవినేని ఉమా అన్నారు. తిరువురు పట్టణంలో మరి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున మైలవరం నియోజకవర్గం నలుమూలల నుంచి ఏదైతే ఇవాళ
నిర్వహణ బాధ్యతను తీసుకున్నారో ఆలపాటి రాజేంద్ర గారికి రాష్ట్ర పార్టీ బాధ్యత అప్పచెప్పింది. ఏదైతే ఆయన మనకు పిలుపునిచ్చారో 40,000 మంది మైలవరం నియోజకవర్గం నుంచి తరలి రావాలని ప్రతి ఒక్కళ్ళు అటు జయనగరం కాలనీ, కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మండలం, అటు విజయవాడ రూరల్ మండలం, అట్లాగే జీకొండూరు మండలం, మైలవరం మండలం, రెడ్డిగూడెం మండలం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలి. రేపు 7వ తారీఖు ఉదయం 8 గంటలకల్లా నేను గొల్లపూడి, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ మీదుగా 9 గంటలకల్లా మైలవరం నుంచి పెద్ద ఎత్తున మేము అందరం కూడా అటు రెడ్డిగూడెం మండలం కూడా అటు నుంచి వస్తుంది. అందరం కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారు 10:30 కల్లా అక్కడికి వస్తే 10 గంటల లోపే మనందరం కూడా ఆ ప్రాంతం 7వ తారీఖున తిరువూరులో ఒక అతి భారీ బహిరంగ సభ దాదాపు 1,00,000 మందితో ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు ప్రజలకి ఒక భరోసా, ధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నటువంటి ఈ సభని విజయవంతం చేయడానికి మరి ఈరోజు లక్షలాదిగా కదిలి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మైలవరం నియోజకవర్గం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో ఈరోజు అతి భారీగా బయలుదేరటానికి అన్ని సన్నాహకాలు చేసుకుంటా ఉన్నారు. టోటల్ ఈ పార్లమెంట్లో జరిగే ఈ సమావేశాన్ని పర్యవేక్షణ చేసుకోవడానికి మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు జనవరి 19న కాజాబాబా ఆశ్రమం 8వ వార్షికోత్సవ వేడుకల నేపథ్యంలో ఉరుసు మహోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ బాంబే కాలనీలో మత సామరస్యానికి ప్రతీకగా విరాజిల్లుతున్న ఆస్థానా ఏ గరీబ్ నవీబ్ అజ్మీరీ షరీఫ్ కాజాబాబా ఆశ్రమం 8వ వార్షికోత్సవ వేడుకలు అజ్మీర్ షరీఫ్ ఉరుసు మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్సీ జనాబ్ ఎండి రుహుల్లా, 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లా, వైసీపీ నాయకులు అవుతు శ్రీనివాస్ రెడ్డి, ముస్లిం పెద్దలతో కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తొలి ఆహ్వాన పత్రికను ఎమ్మెల్సీ రుహుల్లాకు ముస్లిం మత గురువులు సయ్యద్ అబ్దుల్లా నజామీ సాహెబ్, 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లాకు కాజాబాబా ఆశ్రమం కమిటీ వ్యవస్థాపక ధర్మకర్త సీనియర్ జర్నలిస్ట్ పఠాన్ బాబ్జీ ఉమర్ ఖాన్ అందజేశారు. ముంబై కాలనీలో ఖాజా గరీబుల్ నమాజ్ ఆశ్రమం అంటే ప్రపంచంలోని ఖాజా గరీబుల్ నమాజ్ భక్తులు ప్రతి మూల ఎవరో ఒకళ్ళు ఉంటారు. అదేవిధంగా మన సింగ్నాగర్లో మన ఇప్పుడు ఖాన్ గారు అంటే నిర్వహిస్తున్న అంటే ఇప్పుడు 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 8వ సంవత్సరము ఏంటంటే ఆ గ్రంథం కార్యక్రమానికి మన విజయవాడలో ఏంటంటే పలుమూల ఖాజా భక్తులందరూ ఏంటంటే ఇప్పుడు రావాలని మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానిస్తాం. అదేవిధంగా ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మతాలకు అతీతంగా అంటే అక్కడ ఇప్పుడు మనం మొన్న చూసాం స్వామిలు వచ్చి అక్కడ ప్రత్యేక అన్నదానాలు చేసి ఏంటంటే అందరూ ఏంటంటే హిందూ ముస్లిం భాయ్ అనేది అక్కడ ఒక దర్గా అనేది ఏర్పాటు ఉందండి. ఏంటండి అదేవిధంగా మన ఖాన్ గారు ఇంత గొప్పగా నిర్వహిస్తున్నారు కాబట్టి మేము అందరూ ఖాన్ గారికి అండగా ఉంటామని, అదేవిధంగా ఖాజా భక్తులు ప్రతి ఓళ్ళు ఏంటంటే మన 9 తారీఖు నేను మన వాంబే కాలనీలో గల ఆస్థానే గరీబ్ నమాజ్ ఖాజాబాబా ఆశ్రమం అధినేత ఉమర్ పఠాన్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనిలో ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు ఎండి రుహుల్లా గారు, అట్లాగే అవుతూ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. గత 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరం వార్షికోత్సవానికి అందరూ వేలాది మందిగా తరలి వచ్చి ఈ బాబా గారి ఉరుసులో మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. అంటే వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి టీడీపీ దాని తోక పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయని దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 17వ డివిజన్లో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకి వెళ్లి ఈ 4.5 జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అసలు టీడీపీ పార్టీకి గ్యారంటీ ఉందా అని ప్రశ్నించారు. వాళ్ల కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి మాత్రమే అనుకూల మీడియాలో, సోషల్ మీడియాలో అధికారంలోకి వస్తున్నామని పిచ్చి ప్రచారం చేసుకుంటున్నారని, వారు అధికారంలోకి రావటం వల్ల అని కలే అని తెలిపారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వలేని గ్యారంటీ ఇప్పుడు అధికారం ఇస్తే ఇస్తాను అనటం హాస్యాస్పదంగా ఉందని వ్యంగ్యంగా ప్రదర్శించారు. స్వాగతం పలకడం చాలా ఆనందం. అదేవిధంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో గద్దె రామ్మోహన్ దాదాపుగా 2016-17 సమయంలో ఇక్కడున్న ప్రజానికం
తారక రామనగర్ కానివ్వండి, లేకపోతే రాణిగారి తోట ప్రాంతం వాసులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ఎక్కువ ప్రేమాభిమానాలు ఉంటాయని చెప్పని ఒక కక్షపూరితమైన రాజకీయాలుగా పన్నులు రాకుండా సూపర్ స్ట్రక్చర్ అనేది ఇక రేపిస్తాం జరిగింది. ఈరోజు ప్రజానికం దగ్గరికి వెళ్తుంటే ప్రతి ఒక్కరి గారా ఆ దుర్మార్గులు గత 5 సంవత్సరాలు మమ్మల్ని అన్యాయం చేశారు, మాకు పన్నులు రాకుండా చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు మాకు ఆ పన్నులు ఇప్పించిందని చెప్పని వాళ్ళందరి గారు కోరటం. ఈరోజు ఒక మేనిఫెస్టోలో గారు మేము నిర్మోహమాటం 17వ డివిజన్లో 2వ విడత గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం మా యొక్క 17వ డివిజన్లోని తారక రామనగర్కి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు, మరియు స్థానిక కార్పొరేటర్ సీనియర్ నాయకులు తంగిరాల రామరెడ్డి గారు, మరియు గూడప్పల నాయుడు గారు, మరి శాప్ డైరెక్టర్ అయిన దామోదర్ గారు, మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు డైరెక్టర్ సుజాత గారు కానీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఒకటే అంటున్నారు, గతంలో మేము వచ్చినప్పుడు ఏదైతే సమస్య చెప్పారో ఇంటింటికి పైప్ లైన్ కానీ రిటైనింగ్ వాల్ కానీ ఇవన్నీ కూడా నెరవేర్చి వాళ్ళకి అభివృద్ధిగా 2 కళ్ళతో చూస్తున్నాం బాబు. మరి కార్యక్రమం 2వ రోజు తారక రామనగర్లో 81 సచివాలయంలో తిరుగుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అవినాష్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రిటర్నింగ్ వాల్ కట్టారని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి పక్కన వాళ్ళిద్దరి ఫోటోలు కూడా పెట్టుకుంటాం, మాకు శాశ్వత పరిష్కారం చేసింది అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా వాళ్ళు ఘంటాపథంగా చెప్తున్నారు. అయితే గతంలో గెలిచిన 2014లో గెలిచిన తెలుగుదేశం ప్రభుత్వం 2016లో తారక రామనగర్ను సూపర్ స్ట్రక్చర్ పెట్టింది. సూపర్ స్ట్రక్చర్ పెట్టకముందే ఏదైతే ఇక్కడ చోటాపోటా నాయకులు తెలుగుదేశం వాళ్ళు 100% సంతృప్తి స్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి అందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోలేకపోవటం, బ్యాంకు ఖాతా వివరాలు సరిగా లేకపోవటం తదితర కారణాల వల్ల మిగిలిపోయిన వారికి నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం ద్వారా లబ్ధి మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి వర్చువల్ గా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులతో కలిసి హాజరయ్యారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం కలెక్టర్ ఢిల్లీరావు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి పథకాల లబ్ధిదారులు విద్యార్థులకు 4.37 కోట్ల మెగా చెక్ను అందజేశారు. అయోధ్య రాముని అక్షింతలు విజయవాడ నగరానికి చేరుకున్నాయి. జనవరి 22వ తేదీన అయోధ్య రాముని ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో ప్రతి ఇంటికి ఆ అయోధ్య రాముని అక్షింతలను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో నగరంలోని బిఎస్ఎన్ఎల్ ప్రాంతంలో శ్రీరామ అయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనారిటీ మోర్చా నాయకులు మాట్లాడుతూ 500 సంవత్సరాల తర్వాత భారతీయులందరూ కూడా తమ కనులారా వీక్షించేటటువంటి అద్భుతమైన సంఘటన జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముల వారి యొక్క ఆలయ ప్రాణ ప్రతిష్ఠ అని తెలిపారు. చారిత్రక, సాంస్కృతిక ధర్మాల యొక్క సమభావన ఏదైతే ఉందో, చరిత్రలో తానీషా కొలువు నుండి ముత్యాల తలంబ్రాలు శ్రీరాముల వారి కళ్యాణానికి వెళ్ళినటువంటి ఆదర్శంగా, శ్రీరాముని ఆరాధించినటువంటి కబీర్ దాస్ యొక్క ఆలోచన, ఆయన యొక్క విధానాల యొక్క ఆదర్శంగా 500 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా తమ కళ్ళతో వీక్షించేటువంటి అద్భుతమైనటువంటి సంఘటన ఈ రోజున జనవరి 22వ తారీఖున అయోధ్యలో శ్రీరాముల వారి యొక్క ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ దేశం మొత్తం కూడా విశ్వ హిందూ పరిషత్ వారు, రామతీర్థ ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి శ్రీరామ అయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో ఇంటింటికి, దానిలో మేము కూడా మమేకం కావాలని, దేశంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ సమభావన సామరస్యతో కలిసి నడవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి తపస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ మోర్చా కూడా
ఈ సత్సంకల్పంలో కలిసి ఈ రోజున బిఎస్ఎన్ఎల్ అనుకున్నటువంటి ఈ ఏరియా మొత్తం కూడా ఇంటింటికి మేము వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె, తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన అంగన్వాడీ సంఘ నేతలు. ఉద్యమ బాట పట్టిన మధ్యాహ్న పథక కార్మికులు ప్రభుత్వం తమకు ఇచ్చే హామీని అమలు చేయాలని కార్మికుల డిమాండ్. 11వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కార్మికుల సమ్మె, తమకు నెలసరి వేతనం 26,000 ఇవ్వాలని మున్సిపల్ కార్మికుల డిమాండ్. చంద్రబాబుకు తాను వెన్నుపోటు పొడవలేదని వ్యాఖ్యలు చేసిన ఎంపీ కేశినేని నాని, అలా చేసి ఉంటే తాను ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాడినని స్పష్టీకరణ. SDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.